Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. జీడీ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ర్యాంకులపైన థామస్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. సర్వే సంస్థలు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వడం పైన అసహనం వ్యక్తం చేశారు. 5 లక్షలు ఇస్తే మంచి ర్యాంకు ఇస్తారని ఆయన ఆరోపణలు గుప్పించారు. దళిత ఎమ్మెల్యేలను ఎదగనివ్వరా అంటూ థామస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేల పైన ఎందుకు ఈ వివక్ష అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇన్నాళ్ళు అనగదొక్కారు, ఇకనైనా ఎదగనివ్వండి అంటూ థామస్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు మట్టి మాఫియా పైన కూడా ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో మట్టి అక్రమ రవాణా చేస్తే తమకు అంటగడుతున్నారని, చంద్రగిరి నగరిలోనూ మట్టి అక్రమ రవాణా జరుగుతుందంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. సో ఇలాగే ఆ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తారా అంటూ కూడా థామస్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతకీ థామస్ ఏమన్నారో ఓసారి చూద్దాం. మీరు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు మీరు చాలా తొక్కేయండి. ఈ మీరేదో మంచిగా మమ్మల్ని చేయాలని ఉద్ధరించాలని మీరు ఎక్కడ కూడా చేయడం లేదు. మీరంటే కొంతమంది మేమేమంటారంటే ఎస్సీని మమ్మల్ని వదలండి, పక్కని ఎన్ని రోజులు మమ్మల్ని తొక్కుతారు. వేరే వాళ్ళు ఏం మాట్లాడినా దాని గురించి ఏం రాయరు. మీరు ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే గురించి మీరు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా బాగా ప్రాపర్ గా అనలైజ్ చేసి ఇవ్వండి. ర్యాంకింగ్ ఇవ్వడానికి మా సంస్థ ఉంది, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా టీం ఉంది, వాళ్ళు ఇస్తారు ర్యాంకింగ్. మీరెందుకంటే ర్యాంకింగ్ ఇస్తారు? నేను ఇదే చెప్పాను. ఆ ర్యాంక్ లో ఫస్ట్ 3 ర్యాంక్ రావాలంటే నా దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు డిమాండ్ చేశారు. నేను దీని మీద చెప్పుకొచ్చాను. ముందు మాట్లాడేది కట్ చేశారు, వెనక మాట్లాడేది కట్ చేసి కరెక్ట్ గా వాళ్ళకి ఏం కావాలో దాన్ని మాత్రం కోర్ చేశారు. తొక్కేయాలి. ఈ మీరేదో మంచిగా మమ్మల్ని చేయాలని ఉద్ధరించాలని మీరు ఎక్కడ కూడా చేయడం లేదు. మీరంటే కొంతమంది మేమేమంటారంటే ఎస్సీని మమ్మల్ని వదలండి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, జీడీ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే థామస్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. డబ్బులు ఇస్తే ర్యాంకులు ప్రకటిస్తారు అనేటువంటి వైనంలో ఆయన కామెంట్ చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇది ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించిన ర్యాంకుల అంశం ఉందో దీనికి సంబంధించి ఎప్పటి నుంచో కొంత అంటే తెలుగుదేశం పార్టీ అనే కాదు గతంలో కూడా విమర్శలు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు ఇలా అలాగే కొంత మందికి ఎవరైతే ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారో గ్రౌండ్ లెవెల్లో తిరిగే వాళ్ళు వీళ్ళందరికీ సంబంధించి ఎక్కువగా ర్యాంకుల అంశం అనేది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు మంత్రులకు ర్యాంకులు ఇవ్వటం, లేదంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి సమయంలో ఎమ్మెల్యేలకు పిలిచి నీది పలానా ర్యాంక్ అని చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత అలాగే వాటిని బహిరంగంగా ప్రకటించడం. దీనివల్ల ఏమవుతుందంటే కష్టపడేవాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక శాఖ ఉంటే ఆర్థిక శాఖలో నీది 24వ ర్యాంక్ అంటే ఆ ఫైల్స్ తొందరగా క్లియర్ అవ్వవు. అలాగే పంచాయతీరాజ్ లో నేను 15వ ర్యాంక్ అంటే ఆ ఫైల్స్ త్వరగా క్లియర్ అయ్యేటువంటి అంశం కాదు. దానికి ఎన్నో ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే హోంశాఖ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఈ 175 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ రావాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. లేదా టాప్ 10 లో ఉండాలన్నా, టాప్ 50 లో ఉండాలన్నా సరే ఏదో ఒక ఫ్యాక్టర్ లో అది అసంతృప్తి అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రజల్లో కూడా ఎంత పని చేసినా సరే వాళ్ళకి అసంతృప్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అప్పుడు ఎందుకంటే మనిషి సంతృప్తి అంటే దేవుడు అయ్యేవాడు కదా మనిషి. కాబట్టి ఇటువంటి అంశాలకు సంబంధించి చాలా వరకు కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉందనేది గతంలో కూడా రుజువైనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ, అటు జనసేన పార్టీకి సంబంధించి కానీ, బీజేపీకి సంబంధించి కానీ ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ ప్రైవేట్ ఏజెన్సీలు ఇస్తున్నటువంటి ర్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని మీద వాళ్ళు అసంతృప్తికరంగా ఉన్నారు. గతంలో కూడా సీట్లు ఇచ్చినటువంటి సమయంలో కూడా కొన్ని సర్వే సంస్థలకు అలాగే ఈ స్ట్రాటజీలు వ్యూహాత్మకంగా అంటే వ్యూహాలు రచించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళకి సీట్ ఇవ్వచ్చు అని చెప్పారు అనేది గతంలో కూడా ఆరోపణ వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఈ తరహాలో అంటే ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారు, చేయట్లేదు, అలాగే మట్టి తోలుతున్నారు, ఇసుక తోలుతున్నారు, లేదా రాళ్లు తోలుతున్నారు, వీటన్నిటికీ సంబంధించి ఏదో ఒక రూపంలో ఇట్లా ఫిర్యాదులు చేయటం అంటే ఎమ్మెల్యే చేసినటువంటి ఆరోపణలు కొత్త కాదు, గతంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే అధికారంలో లేనప్పుడు కూడా అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనేది కొంత పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఎలక్షన్ లో టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి ఎమ్మెల్యేల పనితీరు వరకు ప్రతిదీ ర్యాంకుల పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో తాజా ఈ వ్యాఖ్యల పైన టీడీపీ అధిష్టానం ఎలాగా స్పందించేటువంటి పరిస్థితులు ఉండొచ్చు?
అయితే ఈ మధ్య కాలంలో ఈ ర్యాంకుల కోసం డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళ అంశానికి సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయం ఆరాధిస్తుంది. అదేవిధంగా అక్కడికి వెళ్తున్నటువంటి అంటే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల విషయంలో కానీ, ఎంపీల విషయంలో కానీ, ఎమ్మెల్సీల విషయంలో కానీ, ఇన్ఛార్జీల విషయంలో కానీ, ఇతరత్ర ప్రజాప్రతినిధుల విషయంలో కానీ అంటే ఏం జరుగుతుంది, వాళ్ళు నిజంగా ఎలా ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక 3-4 టీంల ద్వారా సర్వేలు చేస్తున్నారు. ఒక 3-4 టీంల ద్వారా రిపోర్టులు తెప్పిస్తున్నారు. ఒక 3-4 టీముల ద్వారా IVRS అని ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. కాబట్టి అంటే దీనికి చెక్ పెట్టేందుకు ఒకళ్ళ మీద లేదా ఇద్దరి మీద ఆధారపడకుండా మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఇప్పుడు ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు. కానీ ఆ ర్యాంకుల ద్వారా ఏమవుతుందంటే నిజంగా పనిచేసేటువంటి వాళ్ళకు కూడా అది ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది కొంత తలనొప్పికరమైనటువంటి అంశంగానే ఇప్పుడు ఏపీలో చర్చ అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అధినేత చంద్రబాబు గానీ లేదంటే అటు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గానీ మరి ఏం ఆలోచిస్తారని చూడాలి. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. జీడీ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఎమ్మెల్యేలకు కేటాయిస్తున్నటువంటి ర్యాంకులపైన థామస్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. సర్వే సంస్థలు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వడం పైన ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నాయి. 5 లక్షలు ఇస్తే మంచి ర్యాంకు ఇస్తారంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. దళిత ఎమ్మెల్యేలను ఎదగనివ్వరా అంటూ థామస్ ప్రశ్నించారు. ఎస్సీ ఎమ్మెల్యేల పైన ఎందుకు ఈ వివక్ష అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇన్నాళ్ళు అనగదొక్కారు, ఇకనైనా ఎదగనివ్వండి అన్నారు థామస్. అయితే కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేస్తూనే మట్టి మాఫియా పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఎవరో మట్టిని పూర్తి స్థాయిలో అక్రమ రవాణా చేస్తే తమకు అంటగడుతున్నారని, చంద్రగిరి నగరిలోనూ మట్టి అక్రమ రవాణా జరుగుతుందని, అలాగే ఆ ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నిస్తారా అని థామస్ అన్నారు. అయితే మట్టి అక్రమ రవాణాకు సంబంధించి థామస్ ఏమన్నారు ఓసారి విందాం. మాకందరికి వృత్తి మా ఓన్ వృత్తి ఉంది. నాకు పేషెంట్స్ ఉంది, నేను పేషెంట్ చూస్తున్నాను. నన్ను నమ్మి చాలా మంది పేషెంట్ అంటే మీరు రాసే వరకు రాయవచ్చు, నేను తప్పని చెప్పలేదు. అక్కడ వెళ్ళవచ్చు, చంద్రగిరిలో వెళ్తుంది, నగరిలో వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది. దాని గురించి ఎక్కడ ఏమి మీరు ఒక చిన్న మాట కూడా రాయదు. గంగావతిలో ఒక చిన్న ట్రిప్పర్ పోయిందంటే దాని ఎవరైనా కూడా తీసుకునేది ఎమ్మెల్యే మట్టిని తరలి చేసుకున్నారు. ప్రకృతి సంపద కోట్లు దోచేస్తా ఉన్నారు. ఏమి మట్టి తీసుకుపోతే నాకేమొస్తుంది? అది ఎవడన్నా చెవుడు ఉంటుంది, పక్కన కోరుకొని రెడీ చేసుకుంటాడు, దాన్ని వాళ్ళు చేసుకుంటాడు. ఎమ్మెల్యే ఏమన్నా భూతం పెట్టుకుని CCTV కెమెరా పెట్టుకుని ప్రతి లారీకి ట్యాగ్ పెట్టుకుని GPS పెట్టుకుని ఫాలో చేస్తారు. అధికారులు మాట లేదు, అధికారులు మీరు బాగుంటే ఎందుకు అధికారులు అందరూ బాగుండాలని పని చేస్తున్నారు. మీరు తప్పుగా మీరు ఏమన్నా తప్పు అనుకుంటే నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే కొంతమంది విలేకరులు కావాలనే దాన్ని ఫోటో పెట్టుకొని దాన్ని వాళ్ళని రిటర్న్ చేసి ఆ వీడియోని వదిలేస్తాను చెప్పి వాళ్ళు డిమాండ్ చేసేది. వాళ్ళ డబ్బులు ఇవ్వలేదంటే జరిగే కార్యక్రమం మీరు దాన్ని ఏమన్నా అనుకుంటే సార్ ఇప్పుడు అందరి ముందునే చెప్పారు. చంద్రగిరిలో పోతారని తోలుతున్నారు, ఈ మట్టి చెప్తాను. జర్నలిస్ట్ పైన సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ మీరు అశోక్ ఒక నిమిషం సార్, మీరు జర్నలిస్టుల పైన పెద్ద అవాండం వేశారు, థ్యాంక్ యూ. బట్ ఒకటైతే చెప్తాం సార్, మీరు ఎమ్మెల్యే గెలిచారు, కోట్లు పెట్టారు, కష్టపడ్డారు, గెలిచారు. మీరు ప్రజాప్రతినిధి, మీకు జీతం ఇస్తారు పని చేసేదానికి. ఒక్కరు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసేవారు మేమందరం కూడా. మీరు ఏమన్నా అనుకోండి సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్, మా మాట వినండి సార్. సార్ అదేదో మీకు తెలిసింటే పేరు పెట్టి చెప్పండి, తప్పలేదు సార్.